మీకందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా శుభాభినందనాలు తెలియజేస్తున్నాము. మా ప్రియులారా, మీకందరికీ చెప్తున్నటువంటి ఒక మంచి శుభవార్త ఏమంటే, మళ్ళా ఈ జూమ్ మినిస్ట్రీ ద్వారా మేము పరిచర్యలు ప్రారంభించినాము. ఈ వారం నుంచి ఎవ్రీ వెన్స్డే అండ్ సండే ఈవినింగ్ 9 నుంచి 10 వరకు మళ్ళా కూడా ప్రారంభించినాము. అందరూ కూడా పాల్గొనండి. ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకోండి. మరి ముఖ్యంగా ఈ సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యలు మేము ఎందుకు చేస్తున్నామంటే, సమాజంలో ఉన్న క్రైస్తవులకు ముఖ్యంగా జ్ఞానాన్ని కలిగించేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య పరిచర్యలు చేయాలనేది మా తలంపు. ఎందుకంటే జ్ఞానం లేకుండా మనము సమాజంలో సాక్షులుగా ఉండలేము. కాబట్టి ఈరోజు యేసు ప్రభు అనేది మనం బ్యాక్ ఎండ్లో చెప్తూ, ఆత్మను, మనస్సును, శరీరమును ముందు చెప్తూ సువార్తను మనము తీసుకెళ్తున్నాం మేమైతే. మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి చాకచక్య పరిచర్య అంటారు. ఎందుకంటే సమాజము అన్యులతో నిండిన సమాజం, ముఖ్యంగా హిందూ కల్చరిటీలో ఉన్న సమాజం ఇది. ఈ సమాజంలో వాళ్లకు ఆత్మ అంటే చాలా భయం, ఆత్మ అంటే గౌరవం, దేవుడు అంటే భయం. ఇలాంటి జనుల మధ్య మనము ఆ ఆత్మను గురించే మనము చెప్తూ బ్యాక్ ఎండ్ ద్వారా యేసు ప్రభువును మనము ఆయన ఇచ్చిన రక్షణ, నామం ద్వారా ఇవ్వబడిన రక్షణ, మరి పరిశుద్ధత, మరణము, పునరుత్థానము, నిత్యజీవము, ఇలాంటి అంశాలను మనము తీసుకెళ్లేదానికి అవకాశవాదమైనటువంటి ఒక చక్కటి సువార్త పరిచర్యను మేము చేస్తున్నాము. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము అలాంటి వాక్య పరిచర్యలే చేస్తాం. ఈ మినిస్ట్రీలో మేము కానుకలు కానీ, డొనేషన్లు కానీ ఏమి తీసుకోం. మాకు అలవాట్లేదు. ఇదన్నీ కూడా నిషిద్ధం. ఇక్కడ మేమేమి చేయము. కేవలము వాక్య పరిచర్య చేస్తాం. ఇంకొకటి ఏమంటే, మేము బిలీవర్స్, మన విశ్వాసుల్ని ఎంకరేజ్ చేస్తాం. వాక్యం చెప్పచ్చు. ఈ మినిస్ట్రీలో వాళ్ళు కూడా ఈ జూమ్ ద్వారా వాక్య పరిచర్య చేయొచ్చు, సాక్ష్యాలు చెప్పచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థిస్తామంటే ప్రార్థనకు అవకాశం ఇస్తాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మాకు చెప్తే వాళ్ళతో మేము మాట్లాడి ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఆత్మీయంగా బలపడి దేవుడి చేత ఆశీర్వదించబడాలని మేమెంతో మీకు వినయముగా మీ పరిశుద్ధ నామం, దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము. మరి రండి, వాక్య పరిచర్యలోనికి వచ్చి పాల్గొనండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలాంటి అవకాశాన్ని జారవించుకోవాలి? మనం రోజుల్లో మరి పరిచర్యలు ఎలా ఉన్నాయి చూస్తున్నాం సమాజంలో కదా. ఇంకా వాటిని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సేవకులు మరి ఎలాంటి పరిస్థితులతో పట్టబడి ఉంది ఈ యొక్క సమాజము, క్రైస్తవ సమాజం అని చూస్తున్నప్పుడు బహు బాధగా ఉంటుంది మనకు కదా. బయట హిందువులు, ఇతర అన్ని జనులు మనల్ని ఎగతాళి చేస్తున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఈరోజు మన క్రైస్తవ సమాజం. దయతో మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను, బాగా ఉండాలండి. మంచి సాక్ష్యాలతో బతికే విధంగా ఉండండి. పౌరుషంగా బతికే విధంగా ఈ సమాజంలో బతకండి. మరి ఈ పరిచర్యలో పాల్గొని మీరు కూడా ఆత్మీయ మేలు పొందుకోవాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ముఖ్యంగా ఈరోజు ఒక మంచి టాపిక్ మేము ఎందుకు తీసుకురావాలనుకున్నాను ఏమంటే, రక్షకుడు, రక్షణ, 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 రక్షణ. ఇది చెప్పుకుంటున్నాం మనం ఊరికే. సమాజంలో ఎవరికి అర్థం కాదు, అన్ని జనులకు రక్షణ అంటే ఏంటి, రక్షణ అనేది కదా. కాబట్టి వాళ్ళు వేసేటువంటి ప్రశ్న ఏమంటే, ఎందుకు మేము యేసు ప్రభువుని మేము నమ్ముకోవాలా కదా. మొట్టమొదటి ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ఎందుకు మేము యేసు ప్రభువుని నమ్ముకోవాలా? ఇది నేచురల్ కదా. బయట వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి అల్లానో లేకుంటే శ్రీరాముడో లేకుంటే కృష్ణుడో మనల్ని అడిగినారనుకోండి, నమ్ముకోండి, మీరు నమ్ముకోండి అన్నప్పుడు ఎందుకు మేము నమ్ముకోవాలా? మాకేమైంది అసలు, మేము బాగున్నాం కదా అనే ప్రశ్న మనం వేస్తాం ఖచ్చితంగా. సేమ్ ప్రశ్న వాళ్ళు కూడా వేస్తున్నారు మనకు.
ఎందుకు యేసు ప్రభువుని మేము విశ్వసించాలా? యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు విశ్వసించిన మనుషులు ఎట్టున్నారో వాళ్ళు చూస్తున్నారు సమాజంలో. అది పెద్ద డ్రాబ్యాక్ మనకు. మనుషుల్ని చూస్తున్నారు వాళ్ళు. మనం ఇచ్చే కాగితాలు ఎవరు చదవరండి. మనం ఇచ్చే సువార్త పత్రికలు ఎన్ని ఎవరు చదవరు. కానీ మనల్ని చూస్తారు. మన యొక్క జీవితాన్ని చూస్తారు కదా. కాబట్టి లూకా సువార్త 19:9లో యేసు ప్రభు టంచనగా చెప్పాడు ఆయన. ఏమంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చినాను. నశించిపోతాందంట. బట్టి నశించిపోయిందంట. ఆ నశించిపోయిన దాన్ని వెతుక్కొని రక్షించుకోవడానికి వచ్చినాను అని ఆయన చెప్తున్నాడు. ఈ టాపిక్లో మనము గెస్ చేయాలండి ఏదైనా. కాబట్టి లోకరక్షకుడు అనేటువంటి ఒక నామము యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లోడు కూడా లోకరక్షకుడు అంటే ఎవరంటారంటే యేసు ప్రభు, యేసుక్రీస్తు అంటారు. మరి ఏమి రక్షించేదానికి వచ్చినాడయ్యా ఈ మీ యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి? ఏమి రక్షించాలనుకున్నాడు అనేది అన్యజనుడికి క్లారిటీ కావాలా? ఈ సమాజానికి క్లారిటీ కావాలండి. అది ఊరికే లోకరక్షకుడు కాదు. క్లారిటీ చెప్పాలా మనము. వాళ్ళు ఒక ఆలోచన విధానంలో వాళ్ళకు క్లారిటీ కావాలంటే మన క్లారిఫికేషన్ ప్రాపర్గా ఇవ్వాలి కదా. కాబట్టి లోకరక్షకుడు అనే అంశాన్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ లోకము, రక్షణ రెండున్నాయి కదా. లోకం అంటే ఏంటి? శరీరము. మన శరీరమే లోకము. సో లోకాన్ని రక్షించేదానికి వచ్చాడు అంటే నీ శరీరాన్ని రక్షించేదానికి వచ్చాడు. మొట్టమొదటి క్లారిటీ తీసుకో. ఈ శరీరాన్ని ఆయన రక్షించేదానికి వచ్చాడు. ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ వాళ్ళు అన్నిళ్ళు అడుగుతారు, శరీరాన్ని రక్షించడం ఏంటి? శరీరం బాగానే ఉంది కదా. ఈ శరీరాన్ని ఏం రక్షించాలా ఆయన? ఎందుకు రక్షించాలా? మహా అయితే 70 సంవత్సరాలు ఈ శరీరం ఈ భూమి మీద ఉంటుంది. ఈ భూమి మీద నుంచి ఆ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఇంకేం రక్షిస్తాడు ఆయన అనేది వాళ్ళు అడుగుతారు. దానికి చెప్పాలి సమాధానం. కాబట్టి లోకరక్షకుడు అనే వర్డ్ శరీర రక్షకుడు అని మనము మొట్టమొదట ఒక క్లారిటీ చెప్పాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్కి వచ్చేదానికి మనకు నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చి. ఏమి నశిస్తాంది? మనిషిలో ఏమి నశిస్తా? మనిషిలో ఏమున్నాయి అసలు? ఫస్ట్ మనిషిలో ఒక ఆత్మదీపం ఉంది. ఆత్మదీపం అంటే ఏం లేదు, మాట. మన మాట, మనలో ఉన్నటువంటి శ్వాస. మాట శ్వాస అయింది, శ్వాస మాట అయింది. అదే ఆత్మ అయింది. అది సత్యమై లేదు, అబద్ధమై ఉంది. అందుకే ఈరోజు మనుషులందరూ కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. దాన్ని కప్పుకున్నటువంటి శరీరం ఒకటి. అబద్ధం అంటే = చీకటి, సత్యం అంటే = వెలుగు. మరి అబద్ధం అంటే చీకటి, అజ్ఞానము. సత్యం అంటే వెలుగు, జ్ఞానము. మరి ఈరోజు మనుషులందరూ కూడా ఒక ఆత్మీయమైనటువంటి పతనమైనటువంటి ఆత్మను కలిగే ఉంటారు. దాన్ని కప్పుకున్న శరీరము చీకటి అయిపోయింది. చీకటి అంటే మరణము, చెడుతనము. ఈరోజు మనుషులు అట్లా పోయి సాయంత్రం పూట మనము అలా బ్రాందీ షాప్లో నిల్చుకున్నామంటే 15 ఏళ్ల పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు 80 ఏళ్ళోళ్ళు కూడా వచ్చి తాగుతూనే ఉంటారు. మరి తాగే వాళ్ళందరూ చెడుతనం, ఇది చెడ్డతనము, ఇది 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 చెడుపు చేస్తుంది నా శరీరానికి తెలిసి కూడా మరి తాగుతున్నారు వాళ్ళు కదా. సిగరెట్ తాగేవాడు లంగ్స్ పాడైపోతాయని తాగుతాడు. లంగ్స్ పాడైపోతాయని తెలుసు వాడికి, కానీ తాగుతున్నాడు. సో ఇట్ బికేమ్ స్లేవర్.
వాడు స్లేవర్ అయిపోయినాడు. ఆ శరీరము డిజైర్స్‌కు స్లేవర్ అయిపోయినాడు. మరి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రవచించినటువంటి మాట ఏమంటే, శరీరము కదా! మనస్సు మరణం. ఆత్మీయమైన మనస్సు జీవమయ్యింది కదా! మనస్సుంది మనకొకటి. ఆత్మ ఆత్మ ఉంది. శరీరం ఉంది. మధ్యలో మనస్సుంది. ఆ ఆత్మనే హృదయం. ఆత్మ హృదయం. హృదయం ఆత్మది. మనస్సు శరీరాంది. ఆ మనస్సు ఆత్మ స్వాధీనంలోకి రావాలా. ఈరోజు శరీరం స్వాధీనంలో ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది. ఎందుకు శరీర స్వాధీనంలో ఉందంటే, ఆత్మ ఆత్మీయమైనటువంటి పతనమైపోయి చీకట్లో ఉంది అది. శక్తి లేని ఆత్మ. శక్తి లేని ఆత్మ ఈరోజు మనిషిలో పాపం. టైం బాంబు. మరి ఇలాంటి పరిస్థితులలో శరీరము పాడైపోతుందండి. మరి శరీరం పాడైతే నాకేమయ్యా? శరీరం పాడైతే ఏమిటి? శరీరం పాడైతే ఏముంది?